ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాక స్టేటసే కాదు మేనర్స్ కూడా నేర్చుకోవాలి లేకపోతే లైఫ్ అంతా మ్యాడ్నెస్ అంటూ ఒక సెలబ్రిటీ బేస్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుమ్మలూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా. భాస్కర్ ఏంటి నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను మోసం చేశాను. ఏం చేశాను? నువ్వు ఏదొచ్చినా నీలో నాకు సగం ఇస్తానని చెప్పావు. ఇప్పుడు నీకు సగం కావాలి అంతేనా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, మనిషివేనా నువ్వు? అదేంటి అలా తిడుతున్నావు? లాస్ట్ వీక్ జడ్జెస్ ఇవే ఇచ్చారు, సగం ఇచ్చా. ఇంకా సగం కావాలంటే చెప్పు, శివాజీ గారిని అడిగిస్తా. అబ్బా శివాజీ గారు ఇక్కడే ఉన్నారా? భాస్కర్ నేను వెళ్ళిపోతా. ఏమైందిరా వర్ష? కోట్ సినిమాలో ఆ అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుంటేనే తిట్టారు, నేను ఇక్కడ వరకు వేసుకున్నాను, నన్ను కొడతారేమో. సంపేస్తాడు అమ్మాయిలు అయితే చంపేస్తాడు కానీ నేనైతే ఏమంటారా? సర్లే భాస్కర్, నేను జబర్దస్త్ వచ్చాక జబర్దస్త్ లో మార్పులు ఏమైనా జరిగాయా? చాలా చేంజ్ వచ్చింది. ఏంటి? నువ్వు రాకముందు వరకు జబర్దస్త్ ని కామెడీ షో అనుకునేవారు. నువ్వు వచ్చిన తర్వాత ఫ్యాషన్ షో అయింది. నేను చచ్చిపోతే నువ్వు ఆ రష్మిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు చనిపోతే రష్మిని పెళ్లి చేసుకోను, ఒంటరిగానే ఉంటా. శివాజీ గారు బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలండి. బొంగేం కాదు, ఆవిడ చేసుకున్న ఒంటరిగానే ఉండాలి. అదేంటి? నెల 30 రోజులు షూటింగ్ లో ఓపెనింగ్ లో తిరుగుతూ ఉంటది. ఏమిటి హీరోయిన్స్ లొకేషన్ కి వచ్చాం. అయ్యో సారీ. హలో డైరెక్టర్. నమస్తేనా అన్నా. ఎవర్రా నీకన్నా? నేను హీరో, నువ్వు డైరెక్టర్. అన్నా అన్నారు తోలు తీస్తా. కాల్ మీ భాస్కర్ సార్ ఆర్ భాస్కర్ బాబు. ఓకే బాబు. మీ ఫస్ట్ సినిమా ఏంది బాబు? చెడ్డి ఆడిందా? లేదు, ఊడింది. నీకెందుకు రావండి? అదిగా సార్, జనాలందరూ మీ సినిమాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను ఎన్ని సినిమాలు చేశానని ఇంపార్టెంట్ కాదు, నేను వదిలేయడం వల్ల ఎంత మందికి సినిమాలు వచ్చాయి తెలుసా? మీరు సినిమాలు వదిలేశారా? శివ తెలుసా నీకు? శివ నాగార్జున రామ్ గోపాల్ వర్మ గారు జబర్దస్త్ లో ఉంటారు కదా. శివాజీ గారు నేను ముద్దుగా శివాని పిలుస్తా. కోర్టు సినిమా ఫస్ట్ నాది, అందులో సేనాపతి క్యారెక్టర్. సేనాపతి కాదు సార్, మంగపతి. గుర్తుపెట్టుకో, భాస్కర్ కి క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు, కంఫర్ట్ ఇంపార్టెంట్. ఆ డైరెక్టర్ గారు తెల్లారితో షూటింగ్, భాస్కర్ గారు మీరు కద్దరు చొక్కా వేసుకోవాలన్నాడు. నాకు కంఫర్ట్ కాదు, వెస్టర్న్ వేస్తాను. కుదరదు సార్ అన్నారు. శివ అన్న తమ్ముడు శివన్ అడిగా, చేస్తావా అన్న? చేస్తాను. బ్రేక్ ఇచ్చా. థ్యాంక్ యూ అన్నయ్య. వద్దు బాబాయ్. ఇంకేమైనా వదిలేశారు సార్ మీరు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయిరా. యాక్చువల్ గా అన్ని హిట్ పిక్చర్స్ వదిలేశారు. ఈయన వదిలేసాక ఈ హిట్ అయ్యాయి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి సార్? ట్రిపుల్ ఆర్. ఆల్రెడీ రాజమౌళి గారు తీశారు కదా. రాజమౌళి గారు తీసింది క్యాపిటల్ ట్రిపుల్ ఆర్, నేను తీయబోయేది చిన్న ట్రిపుల్ ఆర్, అంటే స్మాల్ ట్రిపుల్. స్మాల్ లెటర్స్. అవన్నీ నీకెందుకు? సరే, ఎవరు అమ్మాయి? ఆవిడ మీ ఫ్యాన్ సార్. కోసుకుంటాను సార్. ఫ్యాన్ అన్నో గాలి రావట్లేదు. సినిమాలో లాస్ట్ ఒక చిన్న ప్యాచ్ వర్క్ మిగిలిపోయింది సార్. ఏంటయ్యా సినిమా కంప్లీట్ చేసావు, మళ్ళీ ప్యాచ్ వర్క్? ఏం లేదు సార్, మీ ఎదురుగా విలన్ వస్తారు సార్. ఓకే. జస్ట్ ఇట్లా షర్ట్ విప్పేసి బండి మీద ఇట్లా చెస్ట్ మీది కంటే సరిపోతా సార్. విలన్ భయపడి పారిపోతారు. నేను ఎక్స్పోజింగ్ చేయను. మీరు చేస్తే ఏమవుతుంది సార్? చేయనయ్యా. అదిగా సార్, నేను డైరెక్టర్ సార్ చెప్పింది. ఏంట్రా డైరెక్టర్ పీసీఆర్ లో కూర్చొని పుచ్చకాయ ముక్కలు తిన్నంత ఈజీ కాదు డైరెక్షన్. నేను చెయ్యను. ప్యాకప్, గెట్ అవుట్ బేబీ. పదా అలా బయటికి వెళ్తా. అయ్యో కార్ కింద ఏదో పడింది. ఆగు. పల్లెటూరు వాళ్ళు ఇంతేనండి, బ్లడీ చికెన్. బ్లడీ చికెన్ నా కొనిందంతవా? యు బెగ్గర్, హౌ మచ్? మా వాళ్ళని పిలుస్తా, ఇప్పుడు నీకు ఉంటదిరా. లచ్చక్క, ఓ సుబ్బారావు రండి. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మన కోడిని పొట్టలో పెట్టుకున్నాడు. పొట్టలో ఏదా? అక్కడ ఉంది. పొట్టలో పెట్టుకున్నాను. అంత ధైర్యంగా మాట్లాడతావా? 250 రూపాయలు ఇచ్చేస్తా, తీసుకో. అసలు నువ్వు ఎవడివిరా? హీరో. రోజుకి ఎంత వస్తుంది? 2 లక్షలు. నా కోడికి 3.5 లక్షలు వస్తుంది. 3.5 లక్షలు వస్తుంది.
3.5 లక్షలు అది ఏం చేస్తుంది? రాజమౌళి గారు మహేష్ బాబు గారు కొత్త సినిమాలో అదే మెయిన్ నేను అలాంటి కోడిని పట్టుకొని చంపుతారా? అది సినిమాల్లో చేస్తుందా? అవును. ఏమేం సినిమాలు? 400 సినిమాల్లో చేసింది. ఒక 2-3 చెప్పండి. పందెం కోడి దాని మీద పాటలు కూడా ఉన్నాయి. ఏం పాట? కోడి కూర చిల్లగారి కోడి వడ్డించుకో ఒక్కసారి. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. నువ్వు కళ్ళు తిరిగి అటాక్ చేసి మొత్తం నన్ను చెయ్యాలా చేయకు. అక్క ఎక్కడికి పోతావురా కుక్క? డబ్బులు ఇస్తా, డబ్బులు ఇస్తా. నీకెందుకురా చొక్కా ఇప్పు. కొవ్వేంట్రా అంతుంది. అక్క నువ్వు నా మొగుడికి తెలిస్తే నువ్వు కోరుతాడు అక్క. ఆ కోడి లేదంటే అయ్యో ఏమైపోతా. ఏమండి ఆ కోడికి అంత ఎందుకు? ఇంకో కోడి తెచ్చుకోండి, డబ్బులు ఇస్తాం. మొగుడికి ఫోన్ చేస్తా. ఏమండి ఏమైంది? పోయింది కోడి చచ్చిపోయిందండి. కోడి చచ్చిపోయింది. ఓహో కోడి చచ్చిపోయిందా? ఏది కోడి చచ్చిపోయిందా? మన కోడి. నిన్ను వదలను. పోయిందయ్యా తిరిగి రాదయ్యా. ఏం చెప్పాడు? వద్దయ్యా. మెడలు కట్టమన్నానా? మిద్దెలు కట్టమన్నానా? లేదు కోడిని చూసుకోమన్నాను కదా. అంతే ఏమైంది? చచ్చిపోయిందిరా. ఎవరు చెప్పాడు? ఇది కావాలని చెప్పలేదు సార్. అది అడ్డొచ్చింది సార్. సార్, అడ్డొచ్చింది సార్. అడ్డొచ్చింది సార్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. తరతరాల నుంచి వచ్చిన కోడయ్యా ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు మోగదా ఎదవ ఎట్టకారాలు వద్దు. మొన్ననే 6 గుడ్లు పెట్టి 8 పిల్లలు ఇచ్చింది. 6 గుడ్లు పెట్టి 8 పిల్లల. ఆ, మిగతా 2 అక్కడ నుంచి వచ్చేసారు. దత్తత తీసుకుంది. నీకెందుకు రా? మీకు ఎంత ఖర్చు అవుద్దో చెప్పండి, నేను ఇప్పుడు ఇచ్చేస్తా. కోడికి ఎంత ఇవ్వమంటారు? 4 కోట్లు. 4 మరి సినిమాకి రోజు 4 లక్షలు అంటే ఏముంది, 100 రోజులు చేస్తే 4 కోట్లు వచ్చా. ఆ బొచ్చులో కోడి గ్రిల్ చికెన్ చేసిన ఏం తెలుసురా నీకు నా కోడి గురించి? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏం చేస్తారు 4 కోట్లతోని? పెద్ద దినం అల్లు అర్జున్ వస్తారు. కోడి 11 రోజులకి. నీ దినాలకి రేసింగ్ రాజన్ వస్తారా? వీళ్ళందరూ ఎందుకు వస్తారు? ఆడు మామూలు కోడి అనుకుంటావురా? సెలబ్రిటీ కోడి. ఇప్పుడు ఎంత ఇవ్వమంటారు? అంత ఖర్చులు చెప్పండి. ముందు ఒక టీ తెప్పించరా. అరే ఓ టీ తీసుకురండి. 4 కోట్లు సరిపో 5 చెప్పక్క. 5 ఎందుకంటే మధ్యలో బుల్లెట్ భాస్కర్ వాళ్ళు వచ్చి స్కిట్లు ఎత్తారు కదా దినాలప్పుడు, అలాగే ఇయ్యాలి. ఎవరు మేమా? పెద్ద జనానికి ఎంత ఖర్చు అవుద్ది? పెద్ద దినానికి 13 లక్షలు. మీ డబ్బులు మీ ముఖం మీద కొడతా. డైరెక్టర్ గారు ఉంది కదా, ప్రొడ్యూసర్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20 లక్షలు తీసుకురండి. ఓకే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తా. ఏమేం సార్ పిలిచారు? ఏంది కోడి చంపారని చెప్పి దినానికి 11 లక్షలు కావాలంట. అంతే కదా. కొట్టండి ముఖం మీద. ఇగో తీసుకోమ్మా, తీసుకో. కొద్దిగా బాగా ఎక్కువ ఏడ్చా. ఒక 500. ఇగో తీసుకో అమ్మా. అయ్యా నేను కూడా ఇగో తీసుకో. సార్ గుర్తుపెట్టుకోండి సార్ మమ్మల్ని. తీసుకో ఉంచుకో. ఏంటి ఆయన మీకు తెలుసా? వెళ్ళొస్తాం సార్. నేను అంత బతులని ఎవడు రూపాయి తీసుకోలేదు, నీకోసం అంత ఈజీగా తీసుకున్నారు. వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు సార్. జూనియర్ ఆర్టిస్ట్. మరి మీరేమో సినిమా కోసం చొక్కా ఇప్పానని చెప్పిండ్రు. అందుకే వాళ్ళందరి చేత చొక్కా ఇప్పించి నా సినిమా మొత్తం కంప్లీట్ చేయించుకున్నారు సార్. ఒక్క సీన్ కోసం నడి రోడ్ లో కోడ్ పెట్టి నా పరువు తెస్తావరా? సార్ ఒక హీరోకి ఈగో హట్ అయితే ఎలా ఉంటుందో మీరు చూపెట్టారు. ఒక డైరెక్టర్ కి ఈగో హట్ అయితే ఎలా ఉంటుందో నేను చూపెడుతున్నా సార్. ఏమన్నారు సార్? డైరెక్టర్ అంటే పీసీఆర్ లో కూర్చొని పుచ్చకాయ ముక్కలను తినడానుకుంటున్నారా? మేము పీసీఆర్ లో కూర్చొని పుచ్చకాయ ముక్కలు తినబట్టే మీ ఇంట్లో వాళ్ళందరూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తింటున్నారు సార్. అది డైరెక్టర్ అంటే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సార్, బండికి బ్రేకులు ఎంత ఇంపార్టెంటో ఆర్టిస్ట్ అనే వాడికి డైరెక్టర్ అంత ఇంపార్టెంటో. అది డైరెక్టర్ అంటే. నీ గూడు చెదిరింది. శివాజీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది భాస్కర్. థ్యాంక్ యూ సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది. జిత్తు కూడా చాలా బాగా చేశాడు, మంచి డైలాగ్ చేశాడు. అందరు బాగా చేశారు. ఎవ్రీబడి వెరీ నైస్ భాస్కర్. కీప్ ఇట్ అప్. ఖుష్బూ మ్యామ్. భాస్కర్ గారు ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. నరేష్, ఫహిమా,
రియాజ్, జిత్తు ఫర్ అ చేంజ్ నిజంగానే బాగుంది. భాస్కర్ గారు క్లియర్ గా ఉంది, వెరీ నీట్ రైటింగ్, అందరు పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆ కంప్లీట్ ప్యాకేజ్ చూస్తే సూపర్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి ఖుష్బు మ్యామ్? The judges Bullet Basket team ki iche scores full scores 20 out of 20.